మీ అబ్బాయి తనకి బ్రతకే లేకుండా చేశారు. నేనేం చేశాను? యమజ ఇప్పుడు ప్రెగ్నెంట్. దానికి కారణం మీరే. చెప్పాను కదా, ఆ మాయలు మరి ఏదో ఒక ప్లాన్ చేస్తుందని. ఇలా చెప్పి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. అవునన్నీ, ఇదంతా ఆ యమజ ప్లానే. అర్జున్ బాబు వల్ల తను ప్రెగ్నెంట్ అయ్యానని, పోలీసుల దగ్గరికెళ్తానని, మన కుటుంబం పరువు తీస్తానని కావేరిని బెదిరిస్తుందని. కావేరి, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ఆ యమజ ప్రెగ్నెన్సీకి నాకు ఏ సంబంధం లేదు. కరెక్ట్ అర్జున్ బాబు. నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ నైట్ కోసం ఎందుకంత తొందరపడుతుంది? నిజమే కదా కావేరి, 2 సార్లు తన ఫస్ట్ నైట్ కోసం ప్లాన్ చేస్తే నువ్వే కదా చెడగొట్టావు. మరి అది చెప్పిన మాటలు ఎలా నమ్ముతున్నావు? అర్జున్ బాబు, నీకు అమ్నేషియా వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? నాకు గుర్తులేదు కావేరి, కానీ నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది. నిన్ను తప్ప మరో ఆడదాన్ని నేను కన్నెత్తి కూడా చూడను. మామూలుగా అయితే మీరు చెప్పింది నిజమే అర్జున్ బాబు, కానీ ఆ టైంలో మీరు యమజనే మీ భార్య అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు కావేరి? నా బిడ్డ ఎలాంటివాడు నీకు తెలీదా? ఏ రోజైనా అబద్ధం చెప్పాడా? నిన్ను కాదని వేరే ఆడదాని జోలికి వెళ్ళాడా? అలాంటి వాడి మాటలు నమ్మకుండా ఆ యమజ మాటలు నమ్ముతావేంటి? కావేరి పుణ్ణు, ఆ యమజ ఇంతకు ముందు ఎన్ని నాటకాలాడిందో, ఎంత వంచన చేసిందో నీక్కూడా తెలుసు కదా. ఎందుకు ఆ యమజ మాటలు నమ్ముతున్నావు? అది కాదు కాకమ్మా, తనింతకు ముందు ఎన్ని మోసాలైనా చేసుండొచ్చు, కానీ ఏ ఆడదే ఈ విషయంలో అబద్ధం చెప్పదు. కావేరి, నువ్వు మంచిదానివి కాబట్టే నీకు లోకమంతా మంచిగానే కనిపిస్తుంది. కానీ యమజ నీలా ఆలోచించట్లేదు. మనల్ని ఎలా దెబ్బతీయాలని ఆలోచిస్తుంది. అందుకే అర్జున్ మీద ఇంత పెద్ద నింద వేసింది. ఇప్పటికే చాలా జరిగింది. ఆ యమజని నమ్మడం మానే కావేరి. ఇక ఈ టాపిక్ మాట్లాడడం కూడా నాకిష్టం లేదు. కావేరి, నువ్వు మంచిదానివనుకోవాలో పిచ్చిదానివనుకోవాలో అర్థం కావట్లేదు.
ఆ యమజను క్షమించి వదలడమే తప్పనుకుంటే ఇప్పుడు తన మాటలు నమ్ముతున్నావు. నిన్నేమనుకోవాలి? అత్తయ్య అది ఇక మాట్లాడుకో. నాకు యమజ మీద కోపం రావట్లేదు, నీ మీద కోపం వస్తుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్.